శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెలంగాణ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్న దర్శనానికి క్యూలైన్లో బార్లు తీరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వేములవాడ రాజన్న ఆలయం నుంచి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయము దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుండి కూడా పోటెత్తిన పరిస్థితి అయితే నెలకొంది. తెల్లవారి 2 గంటల నుంచి కూడా దర్శనాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. పోలీసు వర్గాలు కూడా భారీ పర్యవేక్షణ అంటే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణతో పాటు నిఘా నేత్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇది ప్రధానంగా రాజన్న ఆలయంలో కోడె మొక్కుల చెల్లింపు అనేది ఒక ఆనవాయితీగా కూడా వస్తుంది. భక్తులు తమ కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ కోడె మొక్కులను కూడా చెల్లిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే రాజన్న ఆలయంలో కోడె మొక్కులను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా చెల్లిస్తూ ఉంటారు. దీనికి దాదాపు 1500 మంది పోలీసులతో కూడా గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఏదైతే ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజన్న ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇకపోతే రాష్ట్రం నలుమూల నుండి కూడా రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యను కూడా తరలి వస్తుంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మహాలింగార్చన కూడా మొదలవుతుంది. రాత్రి వేళ జాగరణ చేసే భక్తుల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలను కూడా దేవాలయ అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. అంటే సుందరమైన ఏదైతే పూలతో దేవాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా అలంకరించి భక్తులకు అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా 108 వాహనాలను కూడా ఏదైనా అస్వస్థతకు గురైనప్పటికీ కూడా వారికి సంబంధించి చికిత్స అందించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో కూడా పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు దాదాపుగా ఈ మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం 7 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా దేవాలయ ఆలయ అర్చకులకు సమర్పించడం జరిగింది. ఇకపోతే టీటీడీ అధికారులు కూడా నిన్న సాయంత్రమే పట్టు వస్త్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా పట్టు వస్త్రాలను సమర్పించిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రాజన్న ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శివ నామస్మరణతో మారుమోగుతుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, వేములవాడ.